నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 2 స్కందాలు పూర్తి చేశాం. 3వ స్కందంలో కూడాను 38 భాగాలు చెప్పుకున్నాం. ఈ రోజున 39వ భాగాన్ని చెప్పుకునే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. తన యొక్క చరణ దాసుల యొక్క హృదయాంతరాలలో భగవంతుడు, ఆ విష్ణు భగవానుడు విలాసంగా విహరిస్తూ ఉంటాడు. అటువంటి సజ్జనులు కోరిన వస్తువులన్నీ కూడాను సమృద్ధిగా సిద్ధిస్తాయి. అక్షయమైన మోక్షం వాళ్ళ అరచేతిలో ఉంటుంది. అటువంటప్పుడు అస్థిరమైన నీచమైన సుఖాలు కూడా లభ్యమవుతాయని సామాన్య వస్తువుల విషయం వేరుగా చెప్పవలసిన అవసరమే ఉంది. మోక్షమే లభిస్తుంది వాళ్ళకంటే. ఇక మామూలు చిన్న చిన్న వాళ్ళు కోరినవి లభించకుండా ఎందుకుంటాయి? అందువల్ల సమస్త లోకాల చేత సంస్థవనీయాలైన విష్ణుదేవుని కథా సుధా రసాల్ని కమ్మగా తాగిన నాలుక హితం కాని ఇతర కథలు అనే ఉప్పు నీళ్లను తాగడానికి ఇష్టపడుతుందా? నందనవనంలోని మందార మకరందాన్ని తాగడం అలవాటైన గండుతు మీద వేప చెట్ల వైపు వెళ్ళాలనుకుంటుందా అని మైత్రేయ మహర్షి విదురుడికి వినిపించగా, ఆ తర్వాత ఈ భూమిని ఉద్ధరించడం కోసం వరాహావతారాన్ని ధరించిన కథా విధానాన్ని వ్యాసమునీంద్రుల వారి పుత్రుడైన సుఖమహర్షి అర్జున పౌత్రుడైన పరీక్ష నరేంద్రునికి వినిపించి ఇలా అన్నాడు. మైత్రేయుడు చెప్పగానే విదురుడు లేచి, అంటే ఆ తర్వాత ఈ కథ చెప్పాడు. ఎవరు? సుఖమహర్షి పరీక్షన్ మహారాజుకి వరాహావతారం గురించి చెప్పాడయ్యా అని మైత్రేయుడు విదురుడికి చెప్పగానే విదురుడు వెంటనే ఎంతో ఆసక్తితో, ఆ విష్ణుదేవుడి చరిత్ర ఎంత విన్నా కూడా నా మనస్సుకు తృప్తి కలగటం లేదు. సచ్చరిత్ర తనివి తీరకుండా ఉంది. యజ్ఞవరాహమూర్తి కథ అంతటినీ కూడాను నీ దయ వల్ల విన్నాను. కానీ ఇంకా విశదంగా వివరించి చెప్పవయ్యా. మానవులు మధురాతి మధురమైన మాధవ కథా సుధారసాన్ని చెవులనే దోషులతో ఆస్వాదించకపోతే వారి సంసార తాపాలు ఎలా తీరుతాయ్యా? అంచేత శ్రీ మహావిష్ణువు యజ్ఞ వరాహ రూపం ధరించి విజృంభించి హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించాడని ఇంతకుముందే చెప్పావు. ఓ మునివరా, ఆ వరాహం తన కోర చివర ఈ ధర మండలాన్ని ఏ విధంగా ధరించింది? హిరణ్యాక్షుడికి విష్ణువుకి విరోధం రావడానికి కారణం ఏమిటి? ఆ రాక్షసుని శ్రీహరి ఏ విధంగా వధించాడు? ఓ పవిత్ర చరిత్ర, ఈ విషయం అంతా కూడా సవిస్తరంగా నాకు చెప్పు అనగానే మైత్రేయుడు విదురుడితోటి ఇలా అన్నాడు. నాయన, శ్రీహరి కథలు ఆకర్ణించాలి అనే ఆసక్తి గల నీకు నీ జన్మ సాఫల్యమైందయ్యా. ఇందుకు సందేహం లేదు. ఆ శ్రీమన్నారాయణుని మాయ తెలుసుకోవడానికి బ్రహ్మకు కూడా తరం కాదు. పుణ్యాత్మరా, నువ్వు అడిగిన ఈ కథను పూర్వం ధ్రువుడు విష్ణుభక్తి విశారదుడైన నారదుడిని అడిగి తెలుసుకున్నాడు. హరికథా శ్రవణం వల్ల అతడు ఎంతో మహిమాన్వితుడయ్యాడు. అటువంటి ప్రభావాన్ని సంపాదించిన ధ్రువుడు యమధర్మరాజుని ఎడమకాలితో తన్ని ఈ లోకంలోనూ పరలోకంలో కూడా ప్రసిద్ధికెక్కి ఉత్తమ పదాన్ని అందుకున్నాడు. ధ్రువ నక్షత్రం అంటాం, అదేనమాట. అటువంటి వాసుదేవుడి యొక్క లీలా విశేషాలని బ్రహ్మదేవుడు దేవతలకు చెప్పాడు. అదంతా నీకు తెలియచేస్తాను. ఆకర్ణింపు. దక్ష ప్రజాపతి పుత్రిక దితి. ఆమె మనసులో సంతాన కాంక్ష పెళ్ళుబుకి ఉంది. మన్మధుడి యొక్క పుష్పబాణాలు ఆమె హృదయాన్ని అల్లకల్లోలం చేశాయి. ఓ రోజు విరహ వేదన భరించలేక భోగవాంఛతో తన
భర్త అయిన కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళింది. అప్పుడే ఆయన మహావిష్ణువుని ఉద్దేశించి యథావిధిగా అగ్నికార్యం చేస్తున్నాడు. అంటే అగ్ని అనే జిహ్వ ద్వారా విష్ణువు స్వీకరిస్తాడనమాట హవిస్సుల్ని. ఆ పని చేస్తున్నాడు. బ్రాహ్మణులందరూ కూడా నిత్యాగ్ని హోత్రం చేయాలి. అందుకొచ్చే నిత్యాగ్ని హోత్రులు అంటారు. బ్రాహ్మణులే కాదు, ప్రజాపతులు, ప్రజలను సృష్టించిన దక్ష ప్రజాపతి, ఆ తర్వాత కశ్యప ప్రజాపతి, వీళ్ళందరూ కూడా ప్రజలను సృష్టించిన వాళ్ళు. క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు వీళ్ళందరూ కూడాను నిత్యాగ్నిహోత్ర కార్యం చేయాలి. ఇప్పుడు ఈ ప్రజాపతి అయిన కశ్యప ప్రజాపతి ఆ అగ్ని కార్యం నెరవేరుస్తున్నాడు. అది కూడా సాయం సంధ్యాగ్ని, సూర్యాస్తమయం చేసే సమయంలో చేసే నిత్యాగ్నిహోత్రం, దాన్ని చేస్తున్నాడు. అప్పుడు అంటే అంత స్పష్టంగా చెప్తున్నారనమాట. అగ్నిహోత్రుడు ద్వారా ఏం చేస్తారు? నిత్యాగ్నిహోత్రం అంటే ఆ విష్ణుమూర్తికి హవిస్సులు ఇస్తారు. అప్పుడు దితి ఆ సమయంలో ఆయనతో వినయంగా ఏమన్నదంటే, ఓ ప్రాణేశ, గజరాజు అరటి చెట్టును విజృంభించి పెకలించి గజిబిజి చేసినట్లు మన్మధుడు తన పదునైన పూల బాణాలతో నా హృదయాన్ని కదిలించి వికలం చేస్తున్నాడు. ఆ బాధ భరింపలేక నీ పాద పద్మాల దాపుకు పరుగుత్తుకుని వచ్చాను. నీ ఆధిపత్యం పటుత్వం ప్రదర్శించి నన్ను మన్మథ బాణాల నుండి కాపాడు. అంతేకాక నా తోటి సవతలందరూ కూడాను నీ దయవల్ల గర్భవతులై ఎంతో సంతోషంతో ఉన్నారు. వారి విభవం చూసి నేను శోకంతో వ్యాకులమైన మనస్సుతో అలమటిస్తున్నాను. ఆర్తురాలనైన నన్ను రక్షించడం నీ పరమధర్మం, భర్తగా నీ ధర్మం. నువ్వు విద్వాంసుడివి, నీకు తెలియని విషయం ఏమిటి? నీ వంటి సత్పురుషులైన మహానుభావులకు నా వంటి ఆర్తులను రక్షించి వారి కోరికలను వ్యర్థం అయిపోకుండా సఫలం చేయడమే మహాధర్మం అని పలికి మళ్ళీ ఏమన్నదంటే, మహానుభావ, పతి గౌరవం సంపాదించిన సతులకు కోరిన కోరికలు తీరుతాయి, గొప్ప కీర్తి కలుగుతుంది. అటువంటి వారికి లోకుల చేత పొగడ్తలు కూడా లభ్యం అవుతాయి. మహాత్మా, అగ్నిశిఖ ఒకటే అయినప్పటికీ దీపంతో ముట్టించిన దీపం 2 దీపాలు అయినట్లు పురుషుడు తన భార్య యందు పుత్రరూపంలో జన్మిస్తాడు. ఈ విషయాన్నే ఆత్మస్వరూపుడైన తానే కుమారుడిగా జన్మిస్తాడు అని వేదాలు చెప్తున్నాయి. ఆత్మావై పుత్రనామః అంటారు. వేదమే చెప్పింది ఆ విషయం. ఇది నీకు తెలియని విషయం కాదు. అతి దీన చిత్తనైన నన్ను కరుణతో కాపాడు. ఓ పురుషపంగవ, దయా దాక్షిణ్యవంతుడైన మా తండ్రి దక్ష ప్రజాపతికి తన కుమార్తె ఆడపిల్లలంటే ఎంతో అభిమానం. అటువంటి ఆయన ఒకనాడు కూతుళ్ళని అందరినీ పిలిచి, అమలారా, మీ మనస్సుకు ఇష్టమైన భర్తలను కోరుకోండి, పెళ్లి చేస్తాను అని అడిగాడు. అప్పుడు మేము 13 మందిని కూడాను నీ పేరే చెప్పాం, ఎందుకంటే నువ్వు ఎంతో ప్రేమ కలవాడివి అని. ఈ విధంగా అంటూ కామోద్రేకం చేత మోహితురాలైన ఆ దితి దీనంగా పలుసార్లు కశ్యపుని ప్రార్థించగా అప్పుడు ఆ కశ్యపుడు దితిని అన్వయిస్తూ సరస వినోదంతో ఇలా అన్నాడు, నువ్వు చెప్పినట్లే పురుషులకు స్త్రీల వల్లనే ధర్మార్థ కామ మోక్షాలు సిద్ధిస్తాయి. నావికుడు తన నావుతో సముద్రాన్ని తాను దాటమే కాకుండా ఇతర ప్రయాణికులను కూడా దాటించినట్లు గృహస్థుడు తన గృహస్థాశ్రమం యొక్క కర్తవ్య నిర్వహణ ద్వారా తాను తరిస్తూ ఇతర 3 ఆశ్రమాలని వారిని కూడా కష్టాలని సముద్రాల నుండి తరింపజేస్తాడు. అటువంటి గృహస్థునిలో భార్య అర్ధభాగమై ఉంటుంది. అటువంటి అర్ధాంగి యందు తన గృహకృత్యాల భారమంతా ఉంచి పురుషుడు నిర్విచారంగా తక్కిన సుఖం అనుభవిస్తాడు. అంతేకాక ఇతర ఆశ్రమాల యందు ఉన్న వారిని ఆవహించి ఉన్న జయింపలేని ఇంద్రియాలని శత్రువుల్ని సతీసమితులైన గృహస్థుడు దుర్గాధిపతి అయిన భూపతి శత్రు సమూహాలను ఎలా జయిస్తాడో అలా అవలీలగా జయిస్తాడు. అటువంటి భార్యకు ప్రత్యుపకారం చేసి రుణం తీర్చుకోవడానికి సమస్త సుగుణవంతులైన సత్పురుషులకు సైతం 100 కానీ జన్మాలకు కానీ సాధ్యం కాదు. అటువంటిప్పుడు మా వంటి వాళ్ళకి ఎలా సాధ్యమవుతుంది? కానీ మనసులోని దుఃఖాన్ని విడిచిపెట్టు అని కశ్యపుడు ఇంకా ఇలా అన్నాడు. కాంతామణి, నువ్వు సంతాన వాంఛతో నా చెంతకు వచ్చావు. శీలవంతురాలు నువ్వు, గుణవంతురాలువి కూడా.
అటువంటి ఇల్లాలి మనసులోని కోరిక తీర్చడం భర్త యొక్క అవశ్య కర్తవ్యం. కానీ ఇది సంధ్యాకాలం, ఒక ముహూర్తం ఆగు. ఇప్పుడు కామునికి శత్రువు అయిన త్రినేత్రుడు పరమేశ్వరుడు వృషభేంద్ర వాహనంపై భూతగణాలతో కూడి విహరిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సమయం మంచిది కాదు. ఈ ఉగ్రవేళలో కలయిక నిషేధింపబడిన కార్యం, ధర్మాన్ని ఎందుకు అతిక్రమించాలి? ఒక్క ముహూర్తం ఆగు అన్నాడు. రేపు సంధ్యాకాలంలో మామూలుగా ఏవి కూడా తాగకూడదు, తినకూడదు అనేది దీనివల్లే అన్నమాట. ఈ కారణం వల్లనే. రేపు ఏ కారణం వల్ల? వృషభేంద్రుడిపై శివుడు విహరిస్తూ ఉంటాడట భూతగణాలతో కూడి. కాబట్టి ఆ సమయం మంచిది కాదు. కొంతకాలం ఆగు, మన కలయికకు ముహూర్తకాలం. ముహూర్తం అంటే 2 గడియలు ఒక ముహూర్తం, 48 నిమిషాలు అన్నమాట. సంధ్యాకాలంలో మొత్తం 48 నిమిషాలు ఆగి ఆ 40 నిమిషాలు ఏమీ స్వీకరించకూడదు. ముందు 24 నిమిషాలు, తర్వాత 24 నిమిషాలు. మనకు మామూలుగా పేపర్లో ఇస్తూ ఉంటారు సన్సెట్ టైమింగ్స్. దాన్ని బట్టి ఆ సమయంలో ఏమీ తీసుకోకూడదు. ఆ సమయంలో కామవాంఛ కూడా తీర్చుకోకూడదు అని చెప్తున్నాడు కశ్యప ప్రజాపతి దిద్దితోటి. రేపు మనం 40వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय. शेखोरा हारती गो सद्गुरुनाथ देव साईनाथ. पांचभौतिक तत्वमुलने हारतिलि तुमरा निर्गुणम मगु स्थिति वीडी एट्ली आकारम